ఈ ఐకాన్స్ సమాజానికి, యువతకు, సోషల్ జస్టిస్కు ఒక ఇన్స్పిరేషన్ అధ్యక్ష. బాబాసాహెబ్ గారు ఒక కోట్ చెప్తాను అధ్యక్ష నేను. We must remove all the barriers to the social and economic upliftment of the scheduled caste if we are to progress as a nation. A society that does not care for the oppressed is a society that is destined to fail. ఇంత గొప్పగా వారు కోట్ చేశారు అధ్యక్ష. ఇంతకుముందు చెప్పినట్టు అధ్యక్ష, ఈరోజు హిస్టారిక్ డే. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. వారి నిబద్ధత, కమిట్మెంటు ఒక ప్రతిఫలము. మా ఉప ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు గౌరవ సబ్ కమిటీ సభ్యులకు, వీరందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో ఈ సభలో మనము February 4th as a day of social justice అనుకున్నాం అధ్యక్ష. On the floor of the House, Honorable Chief Minister has announced February 4th as Social Justice Day. ఎందుకంటే ఆ రోజే బీసీ కులగణకు సంబంధించి, వర్గీకరణకు సంబంధించి అంశాల నీడ ప్రస్తావించి ఆ రోజు జరిగింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, రాజకీయాలలో సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇట్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ సోషల్ జస్టిస్. కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. 1955 సివిల్ రైట్స్ యాక్టే కానీ, 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్టే కానీ, ల్యాండ్ రిఫార్మ్సే కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్టే కానీ, రైట్ టు ఎడ్యుకేషనే కానీ, సబ్ ప్లానే కానీ, చివరగా తెలంగాణ కూడా అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ ఒక హిస్టారిక్ నిర్ణయము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదంటే కేటగరైజేషన్ అధ్యక్ష, వర్గీకరణ అధ్యక్ష. వందల సంవత్సరాల చరిత్ర అధ్యక్ష, ప్రపంచ సాంఘిక చరిత్ర, ద హిస్టరీ ఆఫ్ ద సొసైటీ ఇన్ ద వరల్డ్. ఎప్పుడు ఏదో రకంగా వివక్ష అధ్యక్ష. రేషియల్ డిస్క్రిమినేషనే కానీ, జెండర్ డిస్క్రిమినేషనే కానీ, క్లాస్ డిస్క్రిమినేషనే కానీ, స్లేవరీయే కానీ ప్రపంచంలో ఉంటే, మన దేశంలో, మన సమాజంలో ఆనాడు కుల వ్యవస్థ, మహాత్మా గాంధీ గారు చెప్పారు, ద కాస్ట్ సిస్టమ్ ఈజ్ ఏ సోషల్ ఈవిల్ దట్ హ్యాస్ డివైడెడ్ అండ్ వీకెండ్ ద ఇండియన్ సొసైటీ. ఇట్ వాజ్ మెయిన్లీ డివైడెడ్ ఆన్ కాస్ట్. ఈ కుల వ్యవస్థని మనము చతుర్వర్ణ వ్యవస్థ అంటుంది అధ్యక్ష. కానీ ఈ కుల వ్యవస్థ రాను రాను దిగజారుకుంటూ పంచమ వ్యవస్థగా మారింది అధ్యక్ష. ఎవరి పంచములు అంటే అస్పృశ్యతకు, అన్టచబిలిటీకి గురైన వారు అధ్యక్ష. వాళ్ళ వృత్తులేంటి? సఫాయి కర్మచారులు, చర్మకారులు, పారిశుద్ధ్య పనులు, సమాధుల తవ్వకము, యాచక వృత్తి, వ్యవసాయ కూలీలు, నేత పని, పూజారులు, జోస్యం చెప్పేవారు. ఇలాంటి వృత్తులలో తరతరాలు మునిగిపోయారు అధ్యక్ష. దీనికి ప్రతిస్పందననే ఆనాడు సోషల్ మూమెంట్, సామాజిక ఉద్యమాలు, ఎన్నో సామాజిక ఉద్యమాలు ఈ దేశంలో. అందులో ప్రధానంగా డిప్రెస్ క్లాస్ మూమెంట్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్,
ఈ డిప్రెస్ క్లాస్ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము సమానత్వము, ఆత్మగౌరవము, సమాజంలో మా హక్కు, మా గుర్తింపు మాకు రావాలని చెప్పేసి. అధ్యక్ష, దీని ప్రతిఫలమే ఆనాడు ఓ పూనా ప్యాక్టు, 1931లో మొదటిసారి కులగణన. ఆనాటి బ్రిటిష్ రాజ్యంలో డాక్టర్ జేహెచ్ హటన్, సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా, has framed a list of depressed classes. 1935 Government of India Act, the depressed classes were recognized as scheduled castes. ఆ తర్వాత అధ్యక్ష 1936లో they were grouped as scheduled, they were listed as scheduled castes. ఇది చరిత్ర అధ్యక్ష. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు వచ్చిన కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ విత్ రిగార్డ్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్, పర్టికులర్లీ ద ఎస్సీస్. 1950 నోటిఫైడ్ షెడ్యూల్ కాస్ట్ బేస్డ్ ఆన్ 96 ఆర్డర్. మన ప్రాంతంలో 1950లో మెడ్రాస్ స్టేట్లో 87 కులాలు, హైదరాబాద్ రాష్ట్రంలో 32 కులాలు. మళ్ళీ 1956లో రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్.